ప్రజలు గెలిపిస్తే ప్రజలకు ఏం చేశారో మాట్లాడాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎలాగైతే రాజశేఖర్ రెడ్డి గారు, ఎలాగైతే వివేకానంద రెడ్డి గారు కడప ప్రజలకు సేవ చేశారో, నమ్మకంగా ఉన్నారో, అందుబాటులో ఉన్నారో, రాజశేఖర్ రెడ్డి బిడ్డ ఈ రోజు కడప నుంచి పోటీ చేస్తుంది లోక్సభ. మీకు అందుబాటులో ఉండాలని, మీకు నమ్మకంగా ఉండాలని, మీకు సేవ చేయాలని ఆశపడుతున్నాం. దయచేసి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి. రాజశేఖర్ రెడ్డి బిడ్డను గొప్ప మెజారిటీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నాం. ఈ పోరాటం జరుగుతున్నది రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డ ఒకవైపు, రాజశేఖర్ రెడ్డి గారి తమ్ముడు వివేకానంద రెడ్డి హత్య చేశాడు అని నిందితుడిగా చూపుతున్న, సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి ఇంకోవైపు. మీకు రాజశేఖర్ రెడ్డి బిడ్డ కావాలో, లేకపోతే సిబిఐ నిందితుడిగా చూపుతున్న అవినాష్ రెడ్డి కావాలో మీరే నిర్ణేతలు. మీరు న్యాయం వైపు నిలబడతారో, అధికారం వైపు నిలబడతారో మీరే